రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక ఆనంద భైరవి అనన్యకు పాలు ఇస్తుంది. తాగు అనన్య అనుకుంటూ ఇవ్వగానే అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు? ఏం కాదు, తాగు. అమ్మి వద్దమ్మి, నేను చెప్తున్నా కదా, ఆ కుంకుమ పువ్వు నీకు పడదు. వద్దమ్మి, వాళ్ళు చెప్తున్నారని నువ్వు తాగద్దు అనుకుంటూ చెప్పగానే, ఏం కాదు కాంచన గారు, ఈ పాలు తాగితే ఏం కాదు. బాదం లెక్క ఉంది మీ అమ్మాయి. ఈ కుంకుమ పువ్వుకి ఏమవుతుంది చెప్పు? ఏం కాదు అనన్య, నువ్వు పాలు తాగు అనుకుంటూ ఆనందభైరవి చెప్పగానే ఇక అనన్య కూడా ఇక పాలు తాగుతుంది. అమ్మి అమ్మి తాగద్దమ్మి. అయ్యో దేవుడా, నేను చూడడమే తప్ప చేసేది ఏం లేదు. ఆ గ్లాస్ కింద పడే అమ్మి, చేయి జారి కింద పడిందని చెప్పొచ్చు కదా. అయ్యో ఏమవుతుందో ఏమో, కళ్ళ ముందట నా బిడ్డను చంపేసుకుంటున్నాను అనుకుంటూ కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అనన్య కూడా పాలన్నీ తాగి ఆ గ్లాస్ కింద పెట్టగానే, మీ డౌట్ క్లియర్ అయిపోయిందా? ఇంతసేపు విషం కలపానని అన్నారు కదా, అదే విషం కలిపిన పాలైతే నేను ఎందుకు తాగుతాను అనుకుంటూ ఇక అనన్య చెప్పగానే ఇక అప్పుడే రోహిత్ కూడా ఆనంద్ భైరవిని అడుగుతూ ఉంటాడు. పిన్ని, నిజంగా ఆ అనన్య విషమే కలిపితే తను ఎందుకు తాగుతుంది? తెలిసి విషం పాలు ఎవరు తాగరు కదా, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు అనుకుంటూ రోహిత్ చెప్తూ ఉంటాడు. అయ్యో కాదు, నాకు మన అమ్మ చెప్పింది. అయినా డబ్బులు ఇస్తే ఎవరు ఏమైనా చేస్తారు అనుకుంటూ అనన్య చెప్పగానే, అనన్య నువ్వు మర్యాదగా మాట్లాడు, మనమ్మ అలా ఏం చెయ్యదు అనుకుంటూ ఇక మాట్లాడగానే, చేసేదేముంది, ఇంతసేపు కనబడుతుంది కదా, విషం కలపానని పెద్ద నింద ఇస్తారు. ఇప్పుడు నేను పాలు తాగుడుతోటే కూల్ అయిపోయారేంటి అనుకుంటూ ఇక అనన్య అనగానే, సరే ఇక పోనివ్వు, ఆనంద అలా ఏం చెప్పదు. తను ఏదో ఉంటేనే ఇలా చేస్తుందో తప్ప తనను ఎవ్వరు పొడిపాటు పడకండి. ఆనంద ఏ చేసినా మన మంచికే చేస్తుంది అనుకుంటూ లీలావతి అందరికీ చెప్తూ ఉండగా అప్పుడే అనన్య కూడా, ఓ మీ ప్లాన్ సూపర్. నేను ఆ పాలలో విషం కలపకున్నా విషం కలిపిందని పెద్ద స్కెచ్ చేశారు. కానీ ఇప్పుడు ఆ పాలు నేను తాగితే మాత్రం ఇప్పుడేమో విడిచిపెట్టండి, ఏ చేసినా మన మంచి కోసం చేస్తుంది ఆనంద అని చెప్తున్నారు. ఇదెక్కడి న్యాయం? నేను ఆ పాలల్లో విషం కలపనప్పుడు నా మీద పాలలో విషం కలిపిందని ఎలా నిందేస్తారు నా మీద అనుకుంటూ ఇక అనన్య మాట్లాడగానే ఇక వెంటనే శరణ్య కూడా, అనన్య నువ్వు మర్యాదగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నా? నిజమే మాట్లాడుతున్నా. ఆ పాలల్లో విషం కలపకున్నా నన్ను ఈ లీలావతి అత్తయ్య నన్ను కొట్టింది. కానీ ఆ పాలల్లో విషం కలపలేదని ప్రూఫ్ చేయడానికి ఆ పాలు నేను తాగాను. కానీ ఇప్పుడు తప్పు ఎవరిది? ఈ ఆనంద భైరవిది. ఇప్పుడు ఈ ఆనంద భైరవని ఎవరు కొడతారు అనుకుంటూ అనన్య చెప్పగానే ఇక ఒక్కసారిగా లీలావతి చాలా స్ట్రిక్ట్గా అనన్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రోహిత్, ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోండి, ప్రీతి రెస్ట్ తీసుకుంటుంది. ప్రీతి నీకోసం నేను పాలు పెట్టుకొని వస్తాను అనుకుంటూ ఇక వెంటనే రోహిత్ కిచెన్లోకి వెళ్తాడు. ఇక కిచెన్లోకి వెళ్ళి నార్మల్ పాలు పట్టుకొని ప్రీతికి ఇస్తాడు. ప్రీతి కూడా ఇక సంతోషంగా తాగుతూ ఉంటుంది. ఇక మరోవైపేమో ఆనంద భైరవి, శరణ్య, మనమ్మ ముగ్గురు కలిసి మాట్లాడుతూ ఉంటారు. ఇక వెంటనే ఆనంద, ఏంటి మనమ్మ, ఆ పాలల్లో విషం కలిపిందని చెప్పావు. నేను నిజం అనుకొని అనన్యను నిలదీశాను. ఇప్పుడు అదేమో పాలు తాగింది, అందులో విషం కలపలేదు. అమ్మ, నేను నా కళ్ళారా చూశాను, అందులో ఏదో కలిపింది. ఏంటి కలిపినప్పుడు అది ఎలా పాలు తాగుతుంది అనుకుంటూ ఆనంద భైరవి చెప్పగానే, ఏమో అమ్మ, నాకు కూడా అదే అర్థం అవ్వట్లేదు. నేను మీతో మాట్లాడుతుంది తను విని మళ్ళీ పాలు ఏమన్నా చేంజ్ చేసిందా మరి? నాకు ఏం అర్థం అవ్వట్లేదు. సరే అమ్మా, అవన్నీ పక్కకు పెట్టేసి చీరలు తెచ్చావా? తెచ్చానమ్మా. ఆ టేబుల్ మీద అన్ని చీరలు పెట్టాను, సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి అమ్మా అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే ఆనంద భైరవి ఆ చీరలన్నీ చూసి, మనమా ఒక చీర మిస్ అయింది. అయ్యో ఎప్పటిలాగా ఇప్పుడు కూడా మిస్ అయిపోయిందా? సరే అమ్మా, మళ్ళీ వచ్చేసరి తెచ్చినప్పుడు ఆ చీర పట్టుకొని వస్తాను అనుకుంటూ మనమ్మ ఇక తన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపేమో కాంచన అనన్యను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మి అమ్మి, ఏంటమ్మి ఆ పాలు ఎందుకు తాగావమ్మి? ఆ పాలలో విషం ఉన్నాక తెలిసి కూడా నీ చేత్తో విషం కలుపుకొని కూడా తాగావమ్మి. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావమ్మి. అమ్మి చూస్తూ కూడా ఏం చేయలేకపోతున్నాను అనుకుంటూ కాంచన ఏడుస్తూ ఉంటుంది. నీ ఆప్తావా నీ గోల? ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటమ్మి ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నావేంటి?
ఆ పాలల్లో విషం కలిపావు. నీ చేత్తో విషం కలిపి నీ చేత్తోటే తాగావమ్మి. ఎందుకు తాగావమ్మి? ఆ పాల గ్లాస్ కింద పడేస్తే అయిపోయి ఉండే కదా, చేయి జారిందని చెప్తే అయిపోయి ఉండే కదా. ఇప్పుడేమో ఆ పాలు నువ్వు తాగి ఆ ప్రీతి పైకి పోతుందని సంతోషం పడే టైంలో నువ్వే పైకి వెళ్ళిపోతున్నావు. ఇక ఎలా సంతోషంగా ఉంటా? ఇప్పుడు ఈ కుట్రలు ఈ పగలు ఎవరు చేస్తారమ్మి? ఈ ఎపిసోడ్ మొత్తం సోదిగా ఉంటుంది నువ్వు లేకుంటే. ఎలా అమ్మి? నువ్వు ఉంటేనే ఈ సీరియల్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఇప్పుడేమో నువ్వు లేకుంటే ఎలా అవుతుందో ఏం జరుగుతుందో ఏమో అనుకుంటూ కాంచన ఏడుస్తూ ఉంటుంటే, ఇక ఆపుతావా నీ భాగవతం? ఏంటమ్మి పాలల్లో విషం తాగి కూడా ఎంకగిలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? మనం త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి, రా అమ్మి రా అనుకుంటూ ఇక కాంచన చేయి పట్టుకొని తీసుకొని వెళ్తున్న టైంలో, అమ్మా నేను చెప్పేది విను. ఏంటి ఏం చెప్తావు నువ్వు? ఇక నేను ఏం వినదలుచుకోవట్లేదు, మనం ముందుగా అలా హాస్పిటల్కి వెళ్దాం పదా అనుకుంటూ చెప్పగానే, అమ్మా నేను ఫస్ట్ ఆ పాలల్లో కలిపింది విషయమే కాదు. ఏంటమ్మి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, నేను పాలల్లో విషం కలపలేదు, తేనె కలిపాను. ఏంటి తేనె కలిపావా? అయినా ఆ ప్రీతికి విషం కలిపి చంపాలని చూసాం కదా. చూసాం, కానీ ఆ మనమ్మ ఉంది కదా, ఎలాగో మనం కలుపుతుంటే చూస్తుంది కాబట్టి అందులో నిజంగానే విషం కలిపిందని ఆ మనం అనుకుంది. వెంటనే ఆనంద బెర్వికి కాల్ చేసి ఇక రమ్మనేటట్టు చేసింది. ఇక అందరి ముందట నేనే విషం కలిపానని అందరికీ తెలిసిపోయింది కాబట్టి అందులో తెలిసిపోతుందని నాకు తెలుసు. అందుకే నేను అందులో తేనె కలిపాను. ఇప్పుడు అందరి ముందట ఆ ఆనంద బెరవి తల దించుకొని ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇదంతా క్రియేట్ చేసిందే ఆనంద భైరవి అని రోహిత్కి చాలా అర్థమైపోయింది. ఇట్లా కావాలనే కదా నేను అలా చేసింది. ఇప్పుడు ఆ పాలు తాగానే అందరూ షాక్ అయిపోయారు. నేను ఉంటానో పోతానో అని అందరూ టెన్షన్ పడ్డారు. కానీ ట్విస్ట్ ఏంటంటే అందులో నేను విషమే కలపలేదు, అందులో తేనె కలిపాను అనుకుంటూ చెప్పగానే, అమ్మి ఒక్కటేసారిగా నా గుండె ఆగిపోయేంత పరిస్థితి అయింది తెలుసా. నువ్వు నిజంగా అందులో విషం కలుపుకొని పాలున్నాయి కదా అవే తాగుతున్నావేమో అని నేను అనుకున్నాను. కానీ ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. అమ్మో నిజంగా పాలలో విషం కలిపితే ఈ పాటికి పైకి ఎప్పుడో ఎగిరిపోయేదానివి. నేను ఇంకా అనుకున్నా, ఇంకా పైకి పోతలేవేంటా అని చూసుకుంటూ ఉన్నా అమ్మి అనుకుంటూ కాంచన అనగానే, అమ్మి ఏ మాట కామాట నిజంగా నన్ను కూడా చాలా టెన్షన్ పెట్టావు తెలుసా అనుకుంటూ కాంచన చెప్పగానే, ఇలా జరుగుతుందని నాకు తెలిసే అలా చేశాను అనుకుంటూ ఇక కాంచన అనన్య ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడే శరణ్య కూడా వింటుంది. ఇక శరణ్య వినగానే, అనన్య ఇదంతా నువ్వే చేసావు కదా, అందులో విషం అన్నీ చెప్పి అందులో తేనె కలిపి పాలు తాగేసి అత్తయ్యను తలదించుకునేటట్టు చేసావు. ఆగు, నీ బండారం మొత్తం బయట పట్టేస్తాను. ఏ రోజైనా నువ్వు చేసే కుట్రలు పగలు అన్నీ బయటికి వస్తాయి అనుకుంటూ మనసులో అనుకొని ఇక వెంటనే ఆనంద భైరవి దగ్గరికి వెళ్తుంది శరణ్య. ఇక మరోవైపేమో ఇక వెంటనే రోహిత్ హాల్లో కూర్చోగానే అప్పుడే శరణ్య వస్తుంది. శరణ్య రాగానే, ఏంటి రోహిత్, నేను ఆ పాలల్లో విషం కలిపానని నిజంగానే అనుకున్నారు కదా, అయినా నేను ఆ పాలల్లో విషం ఎందుకు కలుపుతానో? ఇదంతా నా మీద పగతోటి ఆ ఆనంద భైరవి చేసిన కుట్ర. అది నమ్మి నిజంగా మీ అమ్మ నన్ను కొట్టేసింది. ఇలా ఎందుకు చేస్తుంది ఆ ఆనంద భైరవి అనుకుంటూ చెప్పగానే, అయినా ఇప్పుడు ఆ ఆనంద భైరవి కుంకుమ పువ్వు తెస్తుందంట కదా, అందులో విషం కలిపి ఆ కడుపు పోయేటట్టు చేస్తుంది. ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నా మీద నేను అందులో విషం కలపకున్నా విషం కలిపిందని క్రియేట్ చేసింది. ఇక రేపు అందులో విషం కలిపి నేనే కలిపిందని నమ్మిస్తుంది. ఎంతైనా తన కొడుకుకి ముందుగల వారసుడు వస్తలేడని తన బాధతోని నీ భార్యలున్న కడుపుల వారసుని చంపాలని చూస్తుంది ఆ ఆనంద భైరవి. అది మీకు అర్థం అవ్వట్లేదు. ఏ చేసినా మన మంచిగా చేస్తుందని మీ అమ్మ ఆ ఆనందను చాలా నమ్ముతుంది. లాస్ట్కి వచ్చేవరికి
ప్రీతి కడుపులో ఉన్న వారసుని చంపేశాక అది సంతోషంగా బ్రతుకుంది. ఇక నీ ఇష్టం, నీ కడుపులో ఉన్న వారసుని నువ్వే కాపాడుకోవాలి. నువ్వేమో మీ అమ్మకు వదిలేస్తున్నావు, కానీ మీ అమ్మ మాత్రం ఆ ఆనందను బాగా నమ్ముతుంది. ఇక లాస్ట్కి వచ్చేవరకు ఏమవుతుందో ఏమో అనుకుంటూ ఇద్దరు మాట్లాడి ఇక వెంటనే అనన్య పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.